హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా కుట్టుకునే విధంగా మనకి బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, బ్లౌజ్ క్లాత్లో ఆ క్లాత్తోని మనకి ఈ విధంగా ఈజీగా హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఎక్కడైతే నేను కొన్ని బ్లౌజ్ పీసులు మనకి కుట్టిన తర్వాత క్లాత్స్ మిగులుతాయి కదా, వాటిని తీసుకొని ఇక్కడైతే నేను ఈ రబ్బర్ బ్యాండ్స్ని తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా నేను క్లాత్ని స్ట్రెయిట్గా ఉండే విధంగా కట్ చేసుకుంటున్నాను, క్రాస్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి లోపల మనకి రబ్బర్ అనేది కావాలి కదా, ఆ రబ్బర్ అనేది ఎలా యూస్ చేస్తున్నాను అంటే మనకి షాప్స్లలో చెప్పుల్స్ కొంటాం కదా, డీమార్ట్లో చెప్పులు తెచ్చినప్పుడు వాటికి రబ్బర్ బ్యాండ్స్ అనేవి వస్తాయి. అంటే అది కడతారనమాట, రబ్బర్ లాంటిది 2 చెప్పులకి కడతారు. దానితో నేను ఈ విధంగా రబ్బర్స్ని కట్ చేసుకుంటూ ఈ హెయిర్ బ్యాండ్స్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఇలా కొంచెం మనకి 2 ఇంచులు వెడల్పు ఉండే విధంగా క్లాత్ని అయితే ఈ విధంగా సమానంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి వైట్ క్లాత్ అనేది 2 సైడ్లు మధ్యలో ఉండే విధంగా రావాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే కట్ చేసి మధ్యలోకించి విధంగా జాయింట్ అయితే చేసుకున్నాను. మనకి కొంచెం రబ్బర్ బ్యాండ్ కుచ్చిళ్ళు లాగా ఎక్కువ రావాలని చెప్పేసి ఇది కొంచెం పొడుగ్గా ఉండే విధంగా తీసుకున్నాను క్లాత్ని. ఆ తర్వాత మనం ఈ విధంగా దీనిని ఈ కుట్టు ఉంది కదా, కుట్టు అనేది మనకి లోపల వైపుకి ఈ విధంగా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడైతే మనం చిన్నగా ఈ లోపలికి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని దీనినైతే ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మీరు హెయిర్ బ్యాండ్ అనేది సన్నగా అయినా చేసుకోవచ్చు, కొంచెం వెడల్పుగా అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడైతే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం రబ్బర్ బ్యాండ్ ఇది ఒకటే కుట్టేసాం కదా, దానిపైనకించి డబల్ కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మనకి పిన్నిస్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్నిస్, దానిని ఇప్పుడైతే నేను లోపల వైపు నుంచి కొంచెం ఈ విధంగా క్లాత్ని పట్టేసుకొని ఈ విధంగా పెట్టేసి ఆ తర్వాత మనం లోపల నుంచి ఈ విధంగా పిన్నిని మనం సేఫ్టీ పిన్నిని పెట్టేసుకుంటూ ఇలా మనం ఈ క్లాత్ని ఈ విధంగా ఈ కుచ్చులని జరిపేసుకుంటూ మనం లోపల ఉన్నదాన్ని బయటికి ఈ విధంగా తీసేసుకోవాలి. మనం ఈ కుచ్చులు అనేవి మనకి లోపల వైపుకి వెళ్ళిపోవాలి. ఇలా చిన్నగా చేయితోని ఇలా మనం కుచ్చులను వెనకకి జరుపుకుంటూ ఉంటే మనకి ఇలా వచ్చేస్తుంది ఈజీగా. చూడండి, ఇప్పుడు మనకి కుట్టు అనేది లోపల సైడ్ వెళ్ళిపోయింది. ఈ విధంగా ఒక కాంటా పిన్నిస్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకి రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ని ఈ విధంగా మనం ఫస్ట్ అయితే కొంచెం పెద్దగా ఉంది, దీంట్లో ఒక 3-4 చేద్దాం అనుకున్నాను. కాకపోతే మనకి సాగాలి కాబట్టి ఇందులో 3 చేద్దాం అనేసి అనుకున్నాను. మనకి 3 వచ్చే విధంగా ఇలా ఫస్ట్ పట్టుకోండి. ఆ తర్వాత మనకి ఒక హెయిర్ బ్యాండ్కి సరిపడే విధంగా కటింగ్ అనేది చేసుకోండి రబ్బర్ని. ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీనికి పిన్నిస్ అనేది పెట్టేసేయండి. పైనకించి ఈ విధంగా పిన్నిస్ని పెట్టేసి లోపల నుంచి మనం ఈ రబ్బర్ని తీసుకోవాలి. చివరిని ఈ విధంగా పట్టేసుకోండి రబ్బర్ని, మళ్ళీ లోపలికి స్లిప్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా పట్టేసి ఆ చివరికి ఈ చివరికి రెండిటికి మళ్ళీ బయటికి ఈ విధంగా తీసేసిన తర్వాత కాంటా తీసేసి ముడి అనేది కట్టుకోవాలి ఈ రబ్బర్కి. ఇక్కడ మీరు ముడి ఎలా అయినా కట్టుకోవచ్చు, రెండింటిని కలిపి ఈ విధంగా అయినా కట్టుకోవచ్చు, లేదా రెండింటికి సపరేట్గా అంటే ఇంకో విధంగా అయినా కట్టుకోవచ్చు. అది నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్కి చూపిస్తాను. ఈ విధంగా కట్టేసిన తర్వాత గట్టిగా ఈ విధంగా మనం లాగేసిన తర్వాత ఆ ముడి అనేది లోపల వైపుకి వెళ్ళిపోయే విధంగా ఇలా మనం ఈ కుచ్చులని లోపలికి జరిపేసుకొని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఇక్కడ మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ వైట్ ఖర్చు ఉంది కదా, ఈ వైట్ దాన్ని ఇక్కడ మనకి ఈ చాక్లెట్ కలర్ వైపు ఉంది కదా, ఈ కుర్చీలోకి లోపల వైపుకి ఈ విధంగా సెట్ చేసేసి ఆ తర్వాత మనకి ఆ కుర్చీలన్నీ కూడా మనకి ఖర్చు కనిపించకుండా లోపలికి పెట్టేసుకొని ఆ తర్వాత పైనకించి ఈ విధంగా చిన్నగా కుట్టు అనేది వేసుకోవాలి. ఆ జాయింట్ అనేది మనకి కనపడకుండా ఈ విధంగా డబల్ స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత మనకి రబ్బర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి కుర్చీలు కూడా నీట్గా ఈజీగా మనకి 2 కలర్స్లో ఉండే విధంగా కనిపిస్తుంది రబ్బర్ బ్యాండ్ అనేది. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది ఒకటి రెడీ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్లో మనకి కొంచెం స్టైలిష్గా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను మిర్రర్ది. ఇప్పుడైతే మనం ఈ చివరికి ఆ చివరికి రెండింటికి లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి లోపల మనకి రివర్స్ వైపు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఖర్చు అనేది బయటికి కనిపించకుండా మనకి లోపల తర్వాత కుట్టుకునే జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని ఫస్ట్ ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసుకున్నాను లోపలికి. ఆ తర్వాత ఇందాక మనం కుట్టుకున్నాం కదా, సేమ్ అదే విధంగా డబల్ స్టిచ్చింగ్ వేసేసి కుట్టుకోవాలి. ఆ తర్వాత లోపల వైపు నుంచి కొంచెం క్లాత్ని ఈ విధంగా మనం కాంటా పెట్టేసి ఈ కాంటాని ఈ విధంగా మనం లోపల నుంచి మెల్లిగా ఈ కుచ్చులను ఈ విధంగా చేసుకుంటూ మెల్లిగా దీనిని రివర్స్ చేసుకోవడమే, సీదా వైపుకి తిప్పుకోవడం.
ఇక్కడ మనకి పినిస్ రాకుండా నీట్గా చూసుకుంటూ మనం దీనిని ఇలా వెనకాలకి జరుపుకుంటూ మనం ఇక్కడ మనకి కొంచెం ఇది మిర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ తీసేటప్పుడు కొంచెం ఇది ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకేసారి ఎక్కువ కుచ్చులను తీయకుండా కొంచెం కొంచెం మెల్లమెల్లగా ఈ విధంగా కనుక తీసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఆల్రెడీ నేను ఇంతకుముందు ఫస్ట్ రబ్బర్ బ్యాండ్కి చూపించాను కాబట్టి దీనికి కూడా మధ్య మధ్యలో కొంచెం వీడియోని ఆపేసుకుంటూ ఈ విధంగా నేను తీసేసుకున్నాను దీనిని. ఇది కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్గా ఈ విధంగా మనం మిగిలిన క్లాత్తోనే మనకి నచ్చిన రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా మనం ఎలా అంటే అలా కుట్టుకోవచ్చు. ఇక్కడైతే దీనిని కూడా సింపుల్గా ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్ని ఇలా మధ్యలోకించి కట్ చేసేసి దీనిని కూడా సేమ్ ఇందాక పెట్టినట్టుగా సేమ్ అదే విధంగా మనం లోపలికించి ఈ విధంగా పిన్నిస్ని ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్కి పెట్టేసుకోవడమే. ఇది కూడా ఈజీగా అయిపోతుంది. కాకపోతే 3 రబ్బర్ బ్యాండ్ నేను కొంచెం డిఫరెంట్గా కొంచెం స్టైల్గా ఉండాలని చెప్పేసి దానికి డిఫరెంట్గా కుట్టాను. అది వచ్చేసి పట్టు జాకెట్ లాంటిది ఉంది, దాంతో కుట్టాను అనమాట. ఇక్కడ మనకి ఇలానే పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి కొన్నిసార్లు లేసులతో చేస్తాం కదా, లేసులు అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఈ విధంగా నేను ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా కాకుండా కొంచెం ఇక్కడ డిఫరెంట్గా వేస్తానని చెప్పాను కదా, ఈ విధంగా తిప్పేసుకొని 2 ముళ్ళను అయితే వేసేసుకొని ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్కి చూపించినట్టు అలా అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ముడి మాత్రం బయటికి రాకుండా కొంచెం గట్టిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా ఒకదాని లోపల ఒకటి వచ్చే విధంగా ఇలా పెట్టేసుకొని ఖర్చు అనేది కనిపించకుండా ఇలా ఒక 2 స్టిచ్చింగ్లు వేసుకుంటే మనకి రబ్బర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది కూడా మనకి చాలా నీట్గా వచ్చేసింది చూడండి. మనకి ఇక్కడ మనం ఈ కుర్చీలన్నీ కూడా అటు ఇటు జరుపుకుంటే మనకి జాయింట్ చేసుకున్నది కూడా కనిపించదు. ఇక్కడ మనకి 2-3 రౌండ్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం హెయిర్కి పెట్టుకున్నప్పుడు ఇక్కడైతే 2 అయిపోయినాయి కదా. ఇది చెప్పాను కదా, 3వది వచ్చేసి కొంచెం స్టైలిష్గా కుట్టుకుంటానని. ఫస్ట్ అయితే మనం ఇక్కడ కొంచెం డోరీల కోసం అయితే సీదా వైపు ఈ విధంగా చివరన కొంచెం ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. దానిని లోపల వైపు ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, కింద క్లాత్ అలాగే పైన 2 చివర్లను కూడా పట్టేసుకుంటూ మనం స్ట్రెయిట్గా కుట్టు వేసుకోవాలి. పైన మనం అక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది మనకి కొంచెం 2 కుట్టు వేసుకుంటే మనకి తర్వాత డోరీలో కొంచెం ఒక చిన్న సీక్ లాంటిది పెట్టేసుకొని మనం దాన్ని తీసుకోవాలి. కాబట్టి అది తీసేటప్పుడు మనకి స్లిప్ అవ్వకుండా ఉండడం కోసం కొంచెం 2 కుట్లు వేసుకోవాలి. ఇక్కడ ఫస్టే ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర మనం ఇలా చిన్న మనకి స్క్రూలా ఇది చిన్న చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చిన్న సువ్వ లాంటిది ఉన్నది. చిన్న సువ్వ లాంటిది ఈ విధంగా మనం అక్కడ పెట్టేసుకొని మెల్లిగా అది పైనకించి ఈ క్లాత్ని వెనకాలకి జరుపుకుంటూ మనం దీనిని రివర్స్ తిప్పేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత సన్నది తీసుకుంటే అంత సన్నగా వచ్చేస్తుంది మనకి ఈ డోరీలు అనేవి. ఇక్కడ మనకి స్టార్టింగ్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత ఒకసారి వచ్చేసిందంటే తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కువ సన్నగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వెనకాలకి మనకి ఈ డోరీ కోసం ఈ విధంగా వచ్చిన కుర్చీలని కూడా ఈ విధంగా మనం వెనకాలకి గుంజుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం చూడండి, ఇప్పుడు మనం ఇదంతా కూడా వెనకాలకి ఈ విధంగా మనకి ముడులుగా వస్తుంది కదా, చిక్కులాగా. దానిని కూడా ఈ విధంగా ఒకటేసారి గుంజేయకుండా కొద్దిగా గుంజుకుంటే మనకి డోరీ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం చివరన కొంచెం కట్ చేసేసి ఆ సీక్ని బయటకు తీసేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఇలా మనకి కొంచెం ఖర్చుని కట్ చేసుకొని మధ్యలోకించి సమానంగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. డోరీలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనకి హెయిర్ బ్యాండ్ కోసం ఈ విధంగా కుట్టేసుకోవాలి. 2 చివర్లను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం సేమ్ ఇంతకుముందు ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా దీనికి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. రివర్స్ వైపు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఈ డోరీలు రెడీ చేసుకున్నాం కదా, ఈ డోరీలు అనేవి మధ్యలోకి రావాలి. చూడండి, ఈ కుట్టుకున్న క్లాత్కి మధ్యలో వచ్చే విధంగా ఇలా పెట్టేసుకోవాలి. అయితే మనం ఫస్ట్ ఆ చివర ఉన్నవి మాత్రం కుట్టు లోపలికి రాకుండా లోపల వైపు ఉండే విధంగా ఇలా పెట్టేసుకోండి. సెట్ చేసుకొని ఆ కుట్టు లోపలికి రాకుండా ఇక్కడ మనకి క్లాత్ లోపల సైడ్ ఉండే విధంగా పెట్టేసుకోండి. మిగిలిన చివర ఉంది కదా, ఆ చివరలో వచ్చేసి ఈ విధంగా మనకి ఈ క్లాత్ యొక్క ఈ అంచులు ఉన్నాయి కదా, అంచులకి ఈ విధంగా మనకి కుట్టుకుంటాం కదా, ఆ కుట్టు ఈ విధంగా బయటికి వచ్చే విధంగా చూసుకోండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా,
ఇప్పుడు పెట్టుకున్న ఈ డోరీలు అనేవి రబ్బర్ బ్యాండ్కి మధ్యలో వచ్చే విధంగా పెట్టుకుంటే మనకి మధ్యలో అనేది వచ్చేస్తుంది నీట్గా. ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్నాము, దీనికి ఇంకొక డబల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 కుట్లను వేసుకున్నాను. ఇప్పుడు మనం సేమ్ ఇందాకైతే ఎలా తీసుకున్నామో సేమ్ అదే విధంగా పిన్నిస్ని లోపల నుంచి ఈ విధంగా తీసేసుకొని మెల్లిగా ఈ కుచ్చులను తీసుకోవాలి. ఇక్కడ మనకి డోరీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ డోరీలని కొంచెం అటు ఇటు జరుపుకున్నామంటే ఈ కుర్చీలు అనేవి ఈజీగా మనకి వెనకాలకి జరిగిపోయి మనకి రబ్బర్ బ్యాండ్ అనేది సీదాకి తిప్పేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఖర్చు మనకి బయట వైపుకి కనిపించకుండా ఈ విధంగా కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. అర్థమైంది కదా మీకు, ఎలా ఈ విధంగా కొట్టుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా మళ్ళీ సేమ్ ఇంతకు ముందు ఎలా వేసుకున్నామో అదే విధంగా లోపల వైపు నుంచి పెట్టేసుకోవడమే. చివరి వైపుని పెట్టేసుకొని మనకి రబ్బర్ బ్యాండ్ అనేది లోపల జారిపోకుండా చూసుకోండి. ఇక్కడ పెట్టేటప్పుడు ఈ విధంగా మొత్తం పెట్టేసుకొని ముడి వేసేసుకున్నాను. ముడి వేసేసిన తర్వాత ఆ ముడి అనేది లోపలికి ఇలా జరిపేసుకొని ఆ క్లాత్ని ఇటు సైడ్ ఈ చివరి ఉంది కదా, ఈ చివరి లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని చిన్నగా దీనిని క్లోజ్ చేసుకోవాలి. పైనకించి ఒక 2 స్టిచ్చింగ్ కుట్లను వేసుకుంటే మనకి హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి డోరీలు ఉన్నాయి కదా, ఆ డోరీలకి మనకి చిన్నగా ఒక డోరీల కోసం 2 సమానంగా ఉండే కొంచెం ఇక్కడ మనకి కింద హ్యాంగింగ్స్ కోసం పెట్టుకుంటాం కదా, ఆ విధంగా అయితే ఈ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 4 మూలలు సమానంగా ఉండే విధంగా ఇలా క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి వెడల్పు కొంచెం పొడుగ్గా ఎటు సైడ్ వస్తుందో చూసుకొని ఇక్కడ మనం దీనిని ఈ విధంగా రివర్స్ వైపు డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా పెట్టేసుకొని ఆ చివరి నుంచి ఈ డోరీ అనేది లోపల వైపుకి ఈ విధంగా మనకి వచ్చే విధంగా పెట్టేసుకొని దీనిని ఒక 2 కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టేసుకున్నాక మనకి లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, దానిని ఈ విధంగా కట్ చేసుకోవడమే. కాకపోతే మనకి కింద చివరన ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కుట్టింది ఖర్చు అనేది బయట వైపుకి ఈ విధంగా సీదా తిప్పిన తర్వాత కనిపిస్తుంది. చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా కనిపించకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఈ ఖర్చును కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాంగింగ్స్ అనేవి నీట్గా క్లాత్తోని వచ్చేస్తాయి. దీనికి కుట్టినట్టుగా సేమ్ ఇదే విధంగా దీనికి కూడా ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి హెయిర్ బ్యాండ్స్ అనేది నీట్గా కొంచెం డిఫరెంట్ అండ్ స్టైలిష్గా రెడీ అయిపోతుంది. ఇంకా మీకు డిఫరెంట్గా కావాలంటే నేను మళ్ళీ ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు వీడియోస్లో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మీకు ఈ హెయిర్ బ్యాండ్స్ యొక్క వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.